క్రిమినల్స్ ఎలా ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు అని. అటువంటి క్రిమినల్ లేడు. బరి తెగించి బజార్లమ్మట తిరుగుతూ, మరి ఆడికి పర్మిషన్ ఎవరు ఇచ్చారో, ఇలాగా బరి తెగించి మాట్లాడే వాళ్ళకి ఎవరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తెలియదు. మరి బరి తెగించి మాట్లాడి ఎలా చేశారు క్రిమినల్ లాగా. సో ఇటువంటి క్రిమినల్స్ ఆట కట్టిస్తాను అని హోమ్ మినిస్టర్ అయితే ఆట కట్టిస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే ఆయన ఊరికేనే మాట్లాడరు. ఎందుకంటే కూటమిలో ఒక ప్రముఖ నాయకుడు ఆయన. మరొక కూటమిలో తెలుగుదేశం పార్టీ తర్వాత ఎక్కువ స్థానాలున్న పార్టీ నాయకుడిగా, ప్రజల్లో ఎంతో ఆదరాభిమానాలున్న వ్యక్తిగా మరి ఆయన ఆ మాట హోమ్ మినిస్టర్ అయితే అన్న మాట అన్నారు కాబట్టి చూద్దాం. మరి రేపు కెమెరాలో జడాశ్రవణ్ ఏమన్నారు కూడా చూసి సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. సురేష్ గారి దగ్గరికి వాడెవడో ఒకడు ఉంటాడు పంది, కోస్తే 2 ఊళ్ళకి సరిపోతావు నువ్వు. వాడెవడో హమారా ప్రసాద్, అరే బిడ్డ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టావా, మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటానికి 2 కాళ్ళు ఉండవు, గుర్తుపెట్టుకోమని వాడికి పోటీ పడేటువంటి ఇంకో పంది ఉంది ఇక్కడ. ఆ పంది పేరు రఘురామకృష్ణం రాజు. మిస్టర్ రఘురామకృష్ణం రాజు, నేను లిల్లీ పుట్టే ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకు సరిపోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టేరా బొకడం నీకు. సురేష్ గారు, ఈ 4 కోసుకోవటాలు, ఈ కాళ్ళు నరికేటాలు వాస్తవంగా ఏంటంటే మీ గవర్నమెంట్లో ఉండాలి. ఇక్కడ కూడా ఎందుకు వచ్చేస్తున్నాయండి ఇవి? జనరల్ యూజువల్ ప్రాక్టీస్ మీద అది మీరున్న సమయంలో జరిగింది. అది మీరు పొరపాటు పడుతున్నారు సార్. మీరు వాసుదేవన్ గారు, దానికి పేటెంట్ హక్కు ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అర్థమైందా? చేతులు పెరికేస్తా, కాలి గోళ్ళు పెరికేస్తా, నరం 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 తీసేస్తా, చమడాలు ఒలిచేస్తా, ఒక్కొక్క నాకుడికి చెప్పు తెగిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడి రాష్ట్రాన్ని ఈ స్థాయికి దిగజార్చారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మీకు ఇంకొక విషయం తెలుసా? రఘురామకృష్ణరాజు గారు ఎందుకు నేను క్రిమినల్స్ ఆట కట్టిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి నేను పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయినప్పుడే కంప్లైంట్ ఇస్తానని అన్నాడో, అది అయ్యే పని కాదు, నేను కంప్లైంట్ ఇచ్చే పని కాదనేటువంటి వ్యంగ్యార్థం వచ్చేలాగా ఆయన అది మాట్లాడాడు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హోంశాఖ తీసుకోడు, నేను ఫిర్యాదు చేయను, అదంతే జరుగుతూ ఉంటుందనేటువంటి మాట కోసం రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. అయితే ఈ ఉదంతం మొత్తంలో కానీ మనం చూసినట్లయితే రఘురామకృష్ణరాజు గారి అత్యుత్సాహం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది అనేటువంటి భావన నేను వ్యక్తం చేస్తున్నా. మొదటి నుంచి దళితుల పట్ల కానీ, అదేవిధంగా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ పట్ల కానీ, రిజర్వేషన్ అంశంలో మొన్నటికి మొన్న దేవాలయం వివాదం వచ్చినప్పుడు వ్యవహరించినటువంటి తీరు, ఆయన వాడినటువంటి భాష, ఆయన తెలిపినటువంటి అభ్యంతరాలు, రగిల్చినటువంటి చిచ్చు, ఇవన్నీ వెరసి ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితికి దాపురించింది. ఈయన 4 కోస్తామనడం, ఆయన లిల్లీ పుట్టనడం, మీకు రిజర్వేషన్లు అక్కర్లేదు పెరికేస్తామనడం, ఈయన వచ్చి నువ్వెవడనడం, ఇవన్నీ కూడా ఈగోయిస్టిక్ అహంకార భావంతో రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి వ్యవహారం వల్లే ఇంతది దారిస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, అందరినీ సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆయన వ్యక్తిగతంగా ఆయనకు అనేక అభిప్రాయాలు ఉండొచ్చు కాక, కానీ ఆయన ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పట్ల ఏకమైనటువంటి భావంతో ఉండాలి. కానీ ఆయన అది ప్రదర్శించకుండా ఈరోజు అనేక మంది మీద చుచ్చులు పెట్టేటువంటి రీతిలో పోయారు కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా దీన్ని కప్పిపుచ్చుకోవాలి. మీరు చూశారు మొన్న నాకు ఆ కులం ఓట్లు అవసరం లేదు, నాకు వాళ్ళు అవసరం లేదు అనే పరోక్షంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు. కాబట్టి ఇవన్నీ కూడా దీనికి కారణమవుతున్నాయన్నటువంటి వ్యవహారాన్ని మనం గుర్తించాలా. ఇప్పుడు దీనికైనా ఫుల్ స్టాప్ పడాలి. ఈ రోజుకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ రకంగా రెచ్చగొడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇట్లా తయారైపోతున్నారు. దీనికి కేంద్ర బిందువు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే.
ఆయనే అట్లా మాట్లాడుతున్నాడు. నరం పెరికేస్తానంటే తప్పులేంది, నాలుగు కోస్తానంటే తప్పు వస్తుందా? చేతి వేలు ముద్రలు అరగదీస్తానంటే తప్పులేంది, నాలుగు కోస్తానంటే తప్పు వచ్చిందా? నాలుగు కోస్తానన్నది రాజకీయంగా వాడేటువంటి సాధారణ మాటగానే పరిగణిస్తారు కదా. అరే అదుపులో పెట్టుకో, నాలుగు కోస్తా, అబద్ధారు అన్నటువంటి మాటలు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి వల్ల ఇటు తయారవుతుంది రాష్ట్రం. సురేష్ గారు, ఇప్పుడు 4 కోస్తాల దాకా అక్కడ కాళ్ళు నరికేస్తాం అనే దాకా వచ్చారు. అంటే ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్ లా చూడాలి దీన్ని. అదే వైసీపీ గవర్నమెంట్ ఏం సార్, మేము కాళ్ళు నరకుతాము, చేతులు నరకుతాము అనేది నరం తెంపేస్తానంటే మనిషిని చంపేస్తానని అర్థం. నేను అందుకే చెప్తున్నా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నరం తెంపుతానంటే శరీరంలో ఉన్నటువంటి నరం తెంపుతానంటే చంపుతాననే అర్థం. ఇంకేం అర్థం? నరం తెంపితే మనిషి బతుకుతాడా? సరే, శ్రవణ్ కుమార్ సభ వెనుక రేపొద్దున ఏర్పాటు చేయబోయే సభల వెనుక వైసీపీ ఉంది, ఫండింగ్ అంతా వైసీపీయే. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అలవాటు ఇలాగా జనసేన పార్టీ లాంటి పార్టీని పుట్టించడము, జనసేన పార్టీకి ఫండింగ్ చేయడము, అలాంటి కుటిల రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు, అవసరమే లేదు. అలాంటి అవసరాలు ఉంటే చంద్రబాబు నాయుడుకి 3 పార్టీలతో జతకట్టే అవకాశం ఎందుకు ఇస్తాం? మేమే నేరుగా ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోమా? తెలుగుదేశం పార్టీకి అలాంటి అలవాట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి వర్గాలన్నింటినీ రెచ్చగొట్టడము, వెనుక నుంచి వాళ్ళని ప్రోత్సహించడము. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారిని తయారు చేసుకున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లోకి తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ పెట్టించింది, దానికి డబ్బులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి అలవాట్లు తెలుగుదేశం పార్టీ. ఏం మాట్లాడతారు సార్? ఆయన సినిమాలో యాక్ట్ చేయమని చెప్పింది కూడా చంద్రబాబు గారు అన్నట్టున్నారు మీరు. ఏం మాట్లాడతారు? ఈజ్ సెల్ఫ్ మేడ్ లీడర్ అండి పవన్ కళ్యాణ్ గారు. ఎవరో చెబితే పార్టీ పెడతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు చూడలే, 14లో పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంశాలు నేను చెప్పమంటే కూడా చెప్తాను మీకు. 2014 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు నిన్న వేస్తున్నారు పార్టీ కమిటీలు. 12 సంవత్సరాలు అవుతా అంటే ఆయన పార్టీ పనే చూసుకోవాలి. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ప్రాధాన్యత సొంత పార్టీకి ఇచ్చారా సార్? మీరు చూసారా? 15 ఏళ్ళు మళ్ళా మోస్తాను అనట్లేదా? ఏం ప్రాతిపదికన అంటారు? రాష్ట్రం ఏమన్నా అద్భుతంగా అయిపోయిందా? ఆయన పార్టీ ఆయన ఇష్టం, ఎప్పుడు కమిటీ కాన్స్టిట్యూట్ చేసుకోవాలి. మీరు చేశారా? మీరు కదా, మీరు మొన్న మధ్య కదా జనంలోకి వస్తుంది. మీరు ఎప్పుడైనా వచ్చారా జనంలోకి? పరదాలు కట్టుకుని తిరిగిన మీరు జనంలోకి ఎప్పటి నుంచి వస్తున్నారు? మొన్న మధ్య నుంచి వస్తున్నారు. మీరు చెప్తే ఎట్లాగా? పవన్ కళ్యాణ్ గారు 3 సార్లు చట్టంలో ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు గారి కన్నా ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు లబ్ధి జరిగింది. జనాల్లోకి రాకుండానే అంత లబ్ధి జరిగిందంటారా? చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తెచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. గ్రామానికి ప్రభుత్వ అధికారులు. మళ్ళీ మీరు దాంట్లోకి వెళ్ళమాకండి, ఈ సబ్జెక్ట్ లోకి రండి. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లో మీరు ఇంతకీ సునీల్ కుమార్ ఎంబడి నిలబడ్డారా, శ్రవణ్ కుమార్ ఎంబడి నిలబడ్డారా, ఇద్దరు ఎంబడి నిలబడ్డారా? లేకపోతే ఏంటంటే జనరల్ గా రఘురామ్ గారికి ఒక అలవాటు ఉంది, ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని తిడతారు, బయట వాళ్ళని తిట్టరు. ఆయన ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తున్నారు. ఆయన ఏమన్నా ప్రోత్సహిస్తున్నారు కానీ దెడా శ్రవణ్ కుమార్ కానీ పివి సునీల్ కుమార్ కానీ వాళ్ళ వ్యక్తిగత అంశాలు ఎటువంటి పార్టీలకి ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. అయితే మీరు మా భావం ఏంటి, వీళ్ళ వ్యవహారాలు ఏంటని అడిగితే దానికి మేము సమాధానం చెప్తాం. ఈరోజు సునీల్ కుమార్ గారి మీద కూడా ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోంది, మీరు చూశారు అధికారులకు వచ్చినప్పటి నుంచి. కానీ రఘురామకృష్ణంరాజు గారి మీద కస్టోడియల్ మీరు చేయలేదా? ఏవి వెంకటేశ్వరరావు గారిని ఆయన ఉద్యోగం చేసుకొని ఇచ్చారా మీరు? అంటే అదే సార్, ఇప్పుడు ప్రభుత్వం ప్రతి దానికి కూడా ఎందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపించాలంటే చెప్పండి, బోర్డు పెట్టుకోమని చెప్పండి. బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని పెట్టేమని చెప్పండి. ప్రశ్నిస్తే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే ఓకే వి విల్ యాక్సెప్ట్. అంటే వీళ్ళు అలాంటప్పుడు వీళ్ళని గెలిపించడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చేశారంటారు, మరి వీళ్ళు అలాగే చేస్తామంటారు. మళ్ళీ ప్రత్యేకంగా వీళ్ళు గెలిపించడం ఎందుకు? ఏమన్నా వీళ్ళకి అతీత శక్తులు ఉన్నాయా? ఎందుకు గెలిపించాలి? ఒకసారి విజయకిరణ్ గారి దగ్గరికి వెళ్లే ముందు రఘురామ్ గారు మాట్లాడిన ఇంకొక అంశము, జడా శ్రవణ్ గారు మాట్లాడిన చూసి విజయకిరణ్ గారి దగ్గరికి వద్దాం. శ్రావణ్ కుమారుడు మాట్లాడి ఒక 18,000 మంది పాస్టర్లు 1,00,000